చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఇంతవరకు నా నా మంచితనాన్ని మాత్రమే చూశారనే మాట ఇప్పటికి కాదు ఎప్పటికైనా పెద్ద జోకే. దానికి తోడు ఇంకో మాట ఏం మాట్లాడిండు, మీరు ఇలాగే చేస్తే మీ తోకలు కత్తిరిస్తారంట. తోకలు కత్తిరేయడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఆ మాటలు? ఈ వయసులో ఆ భాష ఏంటి? ఒక్కసారి హుందాగా వివరించండి. రాజకీయాల్లో హుందాతనం అలవర్చుకోండి. ఒక్కసారి మీ ప్రత్యర్థి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. మీ రాజకీయ అనుభవం అంత లేదు ఆయన వయసు, కానీ ఆయన ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తాడు, ఎంత పద్ధతి ప్రకారం మాట్లాడతాడు. అసలు ఆయన ప్రతి సందర్భంలో కూడా మాట మీద నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు, మంచి రాజకీయాలు చేయాలనే పర్పస్తో ఆయన రాజకీయాల్లోకి వచ్చి అదే తీరుని ఫాలో అవుతున్నాడు. కానీ ఒక్కసారి మీ పొలిటికల్ లైఫ్ ఒకసారి మీరు చూసుకోండి. మీరు ఎన్ని పార్టీతో పొత్తు పెట్టుకున్నారు? బీజేపీ అనే పార్టీ లేకుంటే మీ రాజకీయ జీవితంలో మీరు సీఎం అయ్యేవాళ్ళ? 1999లో వాజ్పేయి గారితో పొత్తు పెట్టుకుని ఆ రోజు కార్గిల్ సంబంధించిన విషయంలో బీజేపీ యొక్క మైలేజ్ ఎక్కడో ఉన్నది. సో దాన్ని అడ్డు పెట్టుకుని మీరు సీఎం అయ్యారు. దాని తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రాత్మక తప్పిదమన్నారు. బీజేపీ తిట్టిర్రు. మోడీ గారు అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అతను హైదరాబాద్ రానియకుండా చేసిర్రు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మీరు పొత్తు పెట్టుకున్న పార్టీ ఏంటిది? పొత్తు పెట్టుకోవడం, మళ్ళీ తర్వాత పార్టీని విమర్శించడం. అంటే మీ అధికార దాహానికి పొత్తులు కావాలి. అధికార దాహం తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద తీవ్ర విమర్శలు చేయించాలి. దానికి ప్రత్యక్ష ఉదాహరణలే మన నరేంద్ర మోడీ గారి మీద 2019లో ఎంత నీచమైన భాష మాట్లాడారు. అంత గొప్ప నాయకుడి మీద ఎంత నీచమైన భాష మాట్లాడారు మీరు. నరేంద్ర మోడీ గారికి తల్లి ఉన్నదా, పిల్ల ఉన్నదా, తల్లిని చూసుకుంటాడా, ఆయనకి పిల్ల ఉన్నదా, పిల్లలు ఉన్నదా అని ఎంత నీచమైన భాష మాట్లాడిండు. దానికి తోడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తల్లి మీద కూడా ఎంత ఘోరమైన మాటలు మాట్లాడారు. మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకోవడం వల్లనే మీరు మళ్ళీ 2024లో గెలిచారు. ఇక మీ దగ్గర మంచితనం ఎక్కడుందని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచించండి. రాజకీయాలలో ఫెయిర్ పాలిటిక్స్ ఉండాలి. అట్లీస్ట్ మీ వయస్సుకు కనీసం ఇప్పటికైనా కూడా మీ వయస్సుకు గౌరవించి ఇప్పటికి కూడా ఎంతోమంది హుందాగా మిమ్మల్ని విమర్శించాలి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటిదంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటారు, వాడు వీడు అంటారు, కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అనే పిలుస్తాడు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక మంచి రాజకీయ లక్షణం. అరే నీకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో అతను ఎంత, కానీ మనం ఎన్నేళ్ళు పరిపాలన చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత బాగా పరిపాలన చేశామన్నది ముఖ్యం. రాజకీయాల్లో విలువలతో కూడుకున్న మంచి రాజకీయం నేర్చుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అతని దగ్గర గొప్ప లక్షణాలు ఉన్నాయి. సో దానివల్ల చాలామందికి వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్, జగన్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యారు. సో ఇక్కడి నుంచి అయినా మంచి రాజకీయాలు చేయడం అలవర్చుకోడు చంద్రబాబు నాయుడు గారు.